ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పంతో నానాజీ గారి నామినేషన్ బ్రహ్మాండమైనటువంటి నామినేషన్గా దాఖలు చేయడం బట్టి జరిగింది. కానీ ముఖ్యంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు నామినేషన్లో పాల్పంచుకోవటం. సాధారణంగా రాజకీయ పార్టీల్లో నాయకులు కార్యకర్తలే ఈ నామినేషన్లో పాల్పంచుకుంటారు. కాకపోతే రాజకీయాలకు సంబంధం లేనటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు నానాజీ గారి వెంట రావటం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా కాకినాడ రూరల్ నానాజీ గారు గెలవబోతా ఉన్నారనే దానికి ఇది ఉదాహరణ. రేపు అలాగే రేపు 23వ తారీఖున మా అధ్యక్షులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. దానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కానీ నానాజీ గారి గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి రాజప్ప గారు 22వ తారీఖున నామినేషన్ వేస్తూ ఉన్నారు. దానికి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ రాబోతా ఉన్నారు. ఖచ్చితమైన మెజార్టీతో పెద్దాపురం కూడా గెలవబోతున్నారు రాజప్ప గారు. ఏదేమైనా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలవబోతున్నారు. దానికి తోడు ఎంపీ అభ్యర్థి కూడా సునాయాసంగా గెలవబోతున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.